రోజు ఉదయం ఇంటి తలుపు దాటి బయటకొస్తాం. బయట ఎండ, వేడి, చెమట. కొద్దిసేపటికే ఆఫీస్ తలుపు తెరుచుకుంటుంది. లోపల మాత్రం చల్లని గాలి. ఆ చలిలో కూర్చుని కంప్యూటర్ ఆన్ చేస్తాం. 1 గంట, 2 గంటలు, మధ్యాహ్నం దాటుతుంది, సాయంత్రం వచ్చేస్తుంది. చివరకు ఇంటికి బయలుదేరే సమయానికి 8, 10 గంటలు ఎయిర్ కండిషనర్ గాలిలోనే గడిచిపోతాయి. ఇంతసేపు ఎయిర్ కండిషనర్లో ఉండడం శరీరానికి నిజంగా మంచిదేనా? మొదట ఒక అపోహను పక్కన పెట్టాలి. ఎయిర్ కండిషనర్లో కూర్చున్నంత మాత్రాన జలుబు వస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవు. అసలు సమస్య చాలా సందర్భాల్లో చలి కంటే గాలిలోని తేమ, గాలి నాణ్యత, వెంటిలేషన్, అలాగే మనం ఆ గదిలో గడిపే సమయం. ఎయిర్ కండిషనర్ గదిని చల్లగా మారుస్తుంది. అదే సమయంలో గాలిలోని తేమ కూడా తగ్గుతుంది. అందుకే ఆ గదిలో ఎక్కువసేపు ఉన్నప్పుడు కళ్ళు, ముక్కు, గొంతు పొడిగా అనిపించవచ్చు. ఇవన్నీ కొందరికి రోజంతా చల్లని గదిలో గడిపిన తర్వాత కనిపించే లక్షణాలు. ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ క్లినికల్ స్టడీలో భాగంగా 150 మందిని ఏడాది పాటు పరిశీలించారు. రోజుకు 4 గంటలకు మించి కంప్యూటర్ ముందు పనిచేసే వారిలో కళ్లపై ఉండే సహజమైన కన్నీటి పొర స్థిరత్వం తగ్గినట్లు కనిపించింది. బిల్డింగ్లో తేమ తక్కువగా ఉండడం, ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఎక్కువసేపు పనిచేయడం కూడా కంటి ఉపరితలంపై ప్రతికూల ప్రభావంతో సంబంధం కలిగి ఉన్నట్లు అధ్యయనం చెబుతోంది. అంటే కళ్లకు సమస్య తెచ్చేది కేవలం కంప్యూటర్ స్క్రీన్ ఒక్కటే కాదని అర్థం. స్క్రీన్ ముందు గంటల తరబడి ఉండడం, కళ్లను తక్కువగా రెప్పవేయడం, దానికి తోడు పొడిగాలి, ఈ 3 కలిసి కళ్లను మరింత ఇబ్బంది పెట్టొచ్చు. ఇక ముక్కు, గొంతు విషయానికి వస్తే మరొక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇండోర్ ఎయిర్ హ్యూమిడిటీ రివిజిటెడ్ సమీక్ష ప్రకారం ఆఫీసుల్లో గాలి తేమ తక్కువగా ఉన్నప్పుడు కళ్లల్లో, శ్వాసనాళాల్లో అసౌకర్యం పెరగొచ్చని, శ్వాసనాళాల్లోని సహజమైన శుభ్రపరిచే వ్యవస్థ పనితీరు కూడా తగ్గొచ్చని వివరించారు. నిజానికి మన శ్వాసనాళాల్లో ఒక సహజ రక్షణ వ్యవస్థ ఉంటుంది. ముక్కు, గొంతు, శ్వాసనాళాల్లో ఉండే తేమతో కూడిన పలుచని పొర దుమ్ము, ఇతర కణాలను పట్టుకోవడంలో సహాయపడుతుంది. ఆ తర్వాత సూక్ష్మమైన వెంట్రుకల లాంటి నిర్మాణాలు వాటిని పైకి తరలిస్తూ బయటకు పంపడంలో సహాయపడతాయి. గాలి ఎక్కువగా పొడిబారితే ఈ వ్యవస్థ కూడా ఇబ్బంది పడొచ్చు. అందుకే ఎయిర్ కండిషన్డ్ గదిలో గంటల తర్వాత కొంతమందికి గొంతు పొడిగా అనిపించవచ్చు, ముక్కు బిగుసుకుపోయినట్లు అనిపించవచ్చు, చిన్న దగ్గు రావచ్చు, గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించవచ్చు. అయితే ఇక్కడ మరో విషయం ఇంకా ముఖ్యమైనదిగా కనిపిస్తుంది. ఎయిర్ కండిషనర్లోని గాలి శుభ్రమైన గాలి అని కూడా అనుకోకూడదు. మెషిన్ ఎంత మంచిదైనా గదిలోకి బయట గాలి సరిగా రాకపోతే గదిలోని కాలుష్య పదార్థాలు, దుమ్ము, అలర్జీ కలిగించే పదార్థాలు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఎయిర్ కండిషనర్ వ్యవస్థ సరిగా నిర్వహించకపోతే కొన్ని సందర్భాల్లో బూజు, సూక్ష్మజీవులు ఇలాంటి సమస్యలు కూడా ఏర్పడొచ్చు. ఇక చర్మం విషయానికి వస్తే తక్కువ తేమ ఉన్న గదిలో ఎక్కువసేపు ఉండడం వల్ల చర్మం నుంచి నీరు ఆవిరైపోయే ప్రక్రియ పెరగొచ్చు. దీని కారణంగా చర్మం పొడిగా బిగుసుకున్నట్లు అనిపించవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే పొడి చర్మం ఉన్నవారికి ఈ అసౌకర్యం మరింత స్పష్టంగా ఉండొచ్చు. అయితే ఎయిర్ కండిషనర్ను పూర్తిగా తప్పించుకోవాల్సిన అవసరం లేదు. అది మనిషి ఆరోగ్యానికి శత్రువు కాదు. తీవ్రమైన వేడిలో శరీరాన్ని చల్లగా ఉంచడం కూడా ఆరోగ్యానికి అవసరమే. సమస్య ఎక్కడ మొదలవుతోందంటే రోజంతా ఒకే చల్లని గదిలో కూర్చోవడం, నేరుగా ముఖం మీద గాలి తగలడం, గదిలో తేమ చాలా తక్కువగా ఉండడం, వెంటిలేషన్ సరిగా లేకపోవడం, ఫిల్టర్లను శుభ్రం చేయకపోవడం, మధ్యలో బయటికి వెళ్లకుండా గంటల తరబడి అదే వాతావరణంలో ఉండడం మంచిది కాదని గుర్తుపెట్టుకోండి.